కీర్తనలు 9వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ కీర్తనలు 9వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుచున్నారో చూద్దాము. ఈ కీర్తన మత్లబ్ బేను అను రాగముతో పాడదగినది అని వ్రాయబడి ఉన్నది. ఈ కీర్తనలలో ఈ మత్లబ్ బేను అను రాగము అనగా అర్థమేమిటి? దేవుడు ఈ కీర్తన ద్వారా మనతో ఏమి మాట్లాడుచున్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో మనం ఈ కీర్తనలలో తెలుసుకుందాము. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించియున్నావు, దుష్టులను నశింపజేసియున్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టియున్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకొనును. వారి మొర్రను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కియున్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరువబడరు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికిని నశించదు. యెహోవా, లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా, వారిని భయపెట్టుము. తాము నరమాత్రులమని జనులు తెలిసికొందురుగాక. ఆమెన్. ఈ కీర్తన మత్లబ్ బేను అను రాగము మీద పాడదగినది. మత్లబ్ బేను అనగా కుమారుని మరణం అని అర్థము. కుమారుని మరణం అంటే ఇది ఐగుప్తు దేశంలోని సంఘటనను జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యం నుండి విడుదల పొందినప్పుడు ఐగుప్తు ప్రతి ఇంటిలో జ్యేష్ఠ కుమారుని మరణం సంభవించడం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఈ కీర్తనలు 9వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలకు న్యాయపు తీర్పును తీర్చేవాడిగా మనకు కనిపిస్తున్నాడు. అలాగే నలిగిన వారికి ఆపత్కాలములలో ఆయన మహాదుర్గముగా ఉన్నవాడుగా కనిపిస్తున్నాడు. అలాగే తనను ఆశ్రయించు వారిని ఎన్నడూను విడిచిపెట్టు వాడవు కావు అన్నట్లుగా దేవుని గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. నీవు బాధపరచబడుచున్నప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని బాధపడుచున్నావా? ఆయన నిన్ను మరువలేదు, నిన్ను విడిచిపెట్టలేదు. ఆయనను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టు దేవుడు కాడు. గాడ్ బ్లెస్ యూ.
థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. తిరిగి మనము కీర్తనలు 10వ అధ్యాయంలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్.